సార్ మీ పేరు? షేక్ హాసిమ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఆర్ట్ యూనియన్ ప్రెసిడెంట్, క్యాటరింగ్ కూడా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? ఈ 2024 ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వం పనితీరు అస్సలు బాగోలేదండి. ఎందుకంటే చాలామంది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు కానివ్వండి, ఎవరికి సరిగ్గా అందటం లేదు. ఎందుకంటే ఒక ఆర్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను, మా యూనియన్లోనే ఒక 100 ఆటోలు ఉన్నాయనుకోండి, 15 ఆటోలకి పడుతున్నాయి డబ్బులు. కనమ 85 మంది ఏమవుతున్నారండి? వాళ్ళకి పడడం లేదు. అంటే ఉదాహరణకి ఏదో వేస్తున్నామని సంక్షేమ పథకాలు మేము చేసేస్తున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం డప్పా కొట్టుకుంటుందే కానివ్వండి, అసలు వాస్తవానికి వస్తే సంక్షేమ పథకాలు ఎవరికి అందటం లేదు. ఎందుకని అవుతున్నాయి అంటారు? ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా, రీజన్ మీకు ఏం చెప్పలేదా? రీజన్ ఏం చెప్పడం లేదండి. ఒకవేళ మా వాళ్ళు వెళ్ళి అడిగితారు, ఈ కాగితం లేదు ఆ కాగితం లేదు అని చెప్తున్నారు. ఏ కాగితం లేదో మాకు తెలుసు కదండి. అన్ని పొల్యూషన్తో సహా అంటే అన్నీ అడ్మిట్ చేస్తున్నాం. అయినా సరే చాలామందికి రీజన్గా చెప్పడం లేదు, వాళ్ళకి డబ్బులు పడడం లేదు. ఇప్పుడు ఆటో యూనియన్ లీడర్స్ అందరూ కూడా, మరి ఆటో డ్రైవర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రావాలని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే ఫ్రీ బస్ వస్తుంది, అదంతా కూడా ప్రొటెస్ట్ చేస్తూ చాలా చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేశారు. మరి దానికి ఏం చెప్తారు? నేను ఇప్పుడే ముందే చెప్పాను కదండి, 10 మంది పడుతున్నారు కదా, 10 మందికి 15 మందికి వేస్తున్నారు కదా, ఆ 10 మంది 15 మందే చెప్తున్నారు మాకు పడుతున్నాయని. కానీ ఎవరు యూనియన్ పరంగా చెప్పానండి, ఒకటి చెప్పడు. తర్వాత ఫ్రీ బస్సులు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు వేస్తారు అన్న, ఈయన వేసేస్తానన్నారు కదండి 15వ తారీఖు నుండి. ఏంటి ఫ్రీ బస్సులు? ఎక్కడ కనపడడం లేదే మాకు. రోడ్ల మీదే మేము తిరుగుతున్నాం, మరి ఫ్రీ బస్సులు కనపడడం లేదు. అదేంటి అన్నీ కూడా బూటాకు మాటలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆడిచ్చే మ్యాజిక్లు ఇవన్నీ, వాస్తవాలు ఏమీ లేవు. ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు వస్తే అన్ని రోడ్లన్నీ బాగైపోతాయి అది ఇదని చెప్తున్నారు కదా, అవన్నీ నిజంగా జరుగుతాయంటారా? 100% జరుగుతాయి. దానికి ఉదాహరణలు ఇదివరకు చేసిన ప్రభుత్వం ఎంత బాగా రోడ్లు వేసిందండి, ఎంత చక్కగా డెవలప్మెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సమపాళ్ళు చేశారండి. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఆయనే తీసుకొచ్చారు. అభివృద్ధి ఆయన ఎలాగ చేశారండి, ప్రతిదీ చూశారు మీరు. పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇంకా ఇతరైనా ఎక్కడ చూసుకున్నా సరే అభివృద్ధి చాలా చక్కగా చేశారు. ఆయన నమ్మే కదండి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చింది. ఈయన ఒక్క ఎకరం తీసుకురమ్మనండి, ఈయన తీసుకొస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పోలవరం పూర్తి చేసేస్తానన్నారు, 60% 1/2% అని మినిస్టర్లు చెప్పుకుంటూ వచ్చారు. ఏ ఒక్కటి జరగలేదే. అలా కాకుండాను అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈవేళ పోలవరం పూర్తయిపోతుందండి, అమరావతి కూడా 70% పూర్తయిపోతుంది.